करो भाई। మన సెల్ నుంచి కాంపౌండ్ వరకు మొత్తం 30 మీటర్లు ఉంది. ఆర్మీ 30 మీటర్ల అంత దూరం ఎలా తవ్వాలి? అందుకు చాలా రోజులు పడుతుంది. ఇప్పటి వరకు 8 మీటర్లు తవ్వేశాం. అంతేనా? ఇంకా 7 మీటర్లు తవ్వితే ఆ కాంక్రీట్ రీచ్ అయిపోతాం. దాన్ని పడకుడితే మిగతా 15 మీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి రోడ్ డ్రైనేజ్ వస్తుంది. దాన్ని దాటితే డ్రైనేజ్ గుండా అలా కాంపౌండ్ దాటియొచ్చు. అమ్మయ్యా, ఇంకా మనం బయటికి వెళ్ళలేదు. కాదు కాంపౌండ్ ఎక్కి దూకాల్సిన పని లేదు కదా. దూకనక్కర్లేదు, కానీ అక్కడ ఒక స్ట్రాంగ్ కాంక్రీట్ గ్రిల్ ఉంది. దాన్ని కూడా కొయ్యాలంటావా? ఆంజనేయుడు తోకలాగా వెళుతూనే ఉంది. అది సరే, వాడు చెప్పింది నీకు అర్థమైంది కదా? ఊరికి తలపడం కాదు. రాజు వచ్చినాడు, మహారాజు వచ్చినాడు. రెడ్డేస్తే ఫాలో అయ్యాలి కదా. పడింది ఎవరా ఫాలో చేస్తారు? ఏంట్రా పాటలు పాడుతున్నావు? టైం 10 అవుతుంది, నిద్రపోకుండా ఏంటి ఇంకా ఆడుతున్నారు? ఇది ఆఖరాట అయ్యా, అయిపోతుంది. అయితే లోపలికి వచ్చిన ఆట చూపించమంటావా? అరే అయ్యే కోపడుతుంటే నువ్వేట్రా స్ట్రైకింగ్ చేస్తున్నావు? ఇదిగో తీసేస్తాం అయ్యా, పక్కన పెట్టండి రా, లేదంటే దీంతో కొట్టేలా ఉన్నారు. పడుకోండి. పడుకుంటాం సార్, చేపలు లేకపోయినా పడుకుంటాం. ఏంటి తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తున్నావా? భయపడకు, నేను ఎవరికీ చెప్పను. అలాగే నిన్ను తప్పించుకుని వెళ్ళనివ్వను. సత్యవరణ కొడక. సార్, మా ఇద్దరిని ఒకే సెల్లో వేయండి సార్. ఇద్దరికి ఒక రూమ్ బుక్ చేస్తాను. రాజేష్ లేవురా. ఎక్కువ అవుతుందిరా, మరీ ఎక్కువ కారిపోతున్నట్టుంది. ఇదంతా గంజా స్మగ్లింగ్ చేసే ముందుండాలి. ఏయ్, వీళ్ళిద్దరిని వేరే వేరే సెల్లో వేయి. తీరా నడు. ఏమయ్యా, వన్ తీసుకెళ్ళండి. తమ్ముడు, బయట ఎలాగైనా ఉండొచ్చు, జైల్లో ఒకరికొకరు తోడుగా ఉండాలి. తినవయ్యా. ఏయ్, పొట్టేనట్టు చూడు. మొక్కలవి ఉంటే చాలు ప్లేట్లో, వెంటనే మింగేయడానికి వస్తావు. ఎరా, ఇప్పుడే కదా వచ్చాడు పాపం, నీకు పెట్టింది తినరా. తమ్ముడు, తినవా నువ్వు? ఆకలి లేదన్నా. జైలుకి వస్తే ఎవరికి ఆకలి ఉంటుంది, కానీ కావాలనుకున్నప్పుడు దొరకదు. దొరికినప్పుడే తినాలి, అర్థమైందా? సరేనా? ఏంటి కేసు? కాయగూర బండి ఆడుకునే అన్న లోడెత్తాం, కానీ కింద గంజా పెట్టి మమ్మల్ని ఇరికించేశారన్న. స్మగ్లింగ్ కేసు. పేరేంటి? రాజేష్. వాడి పేరు? రమేష్. రాజేష్, రమేష్, మంచి పేర్లే. ఊర్లో అమ్మా నాన్నలు ఉన్నారా? అమ్మ మాత్రమే అన్న ఉంది. అమ్మ అక్కడ ఒంటరిగా ఉంటే మీరిద్దరు ఇక్కడ ఎలా ఉండగలుగుతారు? అదే నా అర్థం కావట్లేదు. ఆవిడికి మేము తప్ప ఇంకెవ్వరూ లేరన్నా. అయ్యయ్యో, అక్కడ ఒంటరిగా ఏం చేస్తుందో ఏంటో. రేయ్, వింటుంటే నాకే కష్టంగా ఉందిరా. మీకెలా ఉంటుందిరా? ఈ పాటికి మిమ్మల్ని మీ అమ్మ నుంచి విడదీసిన వాడిని, కూరగాయల్లో గంజా పెట్టిన వాడిని ఎలాగైనా ఈ జైల్లోంచి తప్పించుకుని వాడు ఎక్కడున్నా సరే చెప్పన్నా. అలాంటిది మనమేం చెయ్యొద్దన్నా. మనం చేయకుండా వేరే ఎవరు చేస్తారు? దేవుడు చూసుకుంటాడన్నా. ఆ దేవుడే చూసుకుంటాడు. రే, ఇదిగో తీరే పో. థ్యాంక్స్. మీలాంటి వాళ్ళకి కాయగూరలో గంజాయి పెట్టకూడదు, గన్ను పెట్టుండాలి. ఈ జైలు కూడు తిని కూడా బాడీని భలే మెయింటైన్ చేస్తున్నావురా. నేను చెప్పేది అర్థమైందా? అయితే ఓకే. చాలదు, ఇంకా కొంచెం పోయి. మనిషికి ఒక గరిటేరా? మీ బాబు సొమ్మాయంటి పోయిరా. అంతేరా, పోయగలం. వెళ్ళా. ఏయ్, ఏంటి ఇక్కడ గొడవ? వెళ్ళు. శేష్, తమ్ముడు కంటే అన్న షార్ప్గా ఉన్నాడే. చూడండి, పెట్టింది తినాలి, అర్థమైందా? సరే సార్. ఏయ్, లైన్లో రావయ్యా. అలాగయ్యా. ఏయ్, యాగు, ఎక్కడికి వెళ్తున్నావు? సార్, బీడీలు అయిపోయాయి సార్, అవి మాత్రం కొనుక్కుంటాను. సరే, వెళ్ళి త్వరగా రా. ఏ, బీడీ ఉందా? ఏంటి?
ఆఖరికి నువ్వు నన్ను ఇక్కడికి రప్పించావు కదా, విశ్వాసానికి మారు పేరంటే మీ నాన్నరా? నిజంగానే నువ్వు వాడికే పుట్టావురా? ఇలా చూడరా, రెడ్డి గారే స్వయంగా వచ్చారు. నిజం చెప్పు, ఆ జాన్ ఎక్కడున్నాడు? అంతకంటే చాలా ముఖ్యం ఆ డాక్యుమెంట్స్. చెప్పేసి నిన్ను ఆ అమ్మాయిని ఏమీ చెయ్యి. ఏయ్, అడుగుతుంటే ఆ డాక్యుమెంట్స్ నా చేతికి రాలేదో ఈ జైల్లోనే నువ్వు చస్తావు కొడక. నిజంగా వాడు ఎక్కడ ఉన్నాడు నాకు నన్ను బయటికి వదలండి, నేనే కనిపెడతాను. చాలు పెద్దిరెడ్డి, ఇక్కడే పోయేట్టున్నాడు. రవయ్య లాయరు. ఇక వాడితో మాట్లాడి ఎలాంటి ఉపయోగం లేదు. రెడ్డి గారు సెంట్రల్ జైలు నుంచి మనుషులు దించమన్నారు. ఇక అంతా మీరు చూసుకోండి. నువ్వెక్కడికి వెళ్తున్నావు? సార్ అన్నయ్యకి పేస్ట్ ఇద్దామని వెళ్తున్నాను సార్. త్వరగా రా. వెయిట్ చేయి, గొడవ స్టార్ట్ అవని. ఏంట్రా ఇటీ ఈ చెత్తటి తాగి సెల్ల ఎలా ఉండమంటావరా? గవర్నమెంట్ డబ్బు ఏం చేస్తారా? ఖైదీలు కదా, ఏం అడగరని మీరు ఏదైనా చేస్తారా? వదిలిపోతారా మిమ్మల్ని? ఇవాళ అటు ఇటు వెళ్ళిపో. లోపలికి వెళ్ళు. తీసుకెళ్ళండి అయ్యా. ఏంటి ఆ? ఏదో ప్లాన్ ఉందన్నారు, ఎందుకు రాలా అరుస్తావు? ఏంటా ప్లాన్? అలా అడుగు. ఇక్కడి నుంచి అందరం తప్పించుకుందాం అనుకుంటున్నాం. ఏయ్, ఇలాంటి ఆటకి నేను రాను. ఏంటి ఈడు తప్పించుకుందాం అంటే ఆట అంటున్నాడు? ఎన్ని కిలోల గంజా స్మగ్లింగ్ చేశారు? అవన్నీ ఎందుకు మీకు? అంటే అంతా తెలిసే చేశావు. నువ్వు చేసిన తప్పుకి నీ తమ్ముడు ఇరుక్కున్నాడు. అన్నీ తెలుసు. ఇలా చూడు, 5 లక్షలుంటే విట్నెస్ అని కొనేయచ్చు, గంజాయిని కూరగాయలని నిరూపించవచ్చు. ఇదంతా నువ్వు బయటకు వెళ్తేనే చేయగలవు. బాగా ఆలోచించు. ఇటు చూడు, దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మేము చేయగలము. వీడు పనికొచ్చేళ్ళలేడే. సరే, ఆ? కానీ నా తమ్ముడు కూడా నాతో రావాలి. అది అది నీకు ఇష్టమైతే అలాగే. వచ్చాను కూచోడు రైలు బండిలో వారణాసి కోట దాటి. సార్, ఏంట్రా పాట కొత్తగా ఉంది? అది పాత పాటే మీకు కొత్తగా అనిపిస్తున్నట్టుంది. ఏంటది? మురళి బెంగాలీ ఈ రాత్రికే జైలు నుంచి తప్పించుకుపోతారట. అలా అయితే రాడు దింపాల్సిందే. దేన్నో మీరు సరే, పోండి సార్. silent గా ఉండండి. సరే. నోర్మై. ఇంకా 7 మీటర్లు తవ్వితే ఆ కాంక్రీట్ రీచ్ అయిపోతాం. దాన్ని పడగొడితే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు.
ఏంట్రా వానపాములా అయిపోయాను, మెలికలు తిరుగుతూ దూరాల్సి వస్తుంది. ఏంట్రా గబ్బు కంపు కొడుతోంది. జైల్లో ఉన్న కంపంతా ఇక్కడే ఉన్నట్టుంది. అదిగో అక్కడున్న కాంక్రీట్ గ్రిల్ని పడకొడితే అక్కడి నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈజీగా తప్పించుకోవడం సరే, ఇక్కడి నుంచి పోయేలోగా కంపుతోనే చచ్చిపోయేలా ఉన్నామే. మరి ఊరికి బయటికి వెళ్ళగలమా? కుదరదు, కష్టపడక తప్పదు. ఇప్పుడు కూడా కష్టపడుతూనే ఉన్నాను. నా మీద పడుకుని ఉన్నా లేవయ్యా ముందు. నీ వెయిట్ ఈ కంపు తట్టుకోలేకపోతున్నారు. ఏం బతుకు ఇది. జాగ్రత్త, నెమ్మదిగా చూస్తులే. ఒళ్ళంతా బురదగా ఉంది, ముందు కడుక్కో. చాలు చాలు. సూపరింటెండెంట్ వస్తున్నాడు. సూపరింటెండెంట్ త్వరగా రమ్మను, త్వరగా రమ్మను. అన్నయ్య సూపరింటెండెంట్ వస్తున్నారా? రండి త్వరగా రా. మురళి నువ్వు అక్కడ మేనేజ్ చేయి. నేనేం మేనేజ్ చేసేది? త్వరగా రా. త్వరగా రమ్మని చెప్పు. సైలెంట్ గా ఉండు. సార్ ఏంట్రా అక్కడ సౌండ్స్? పాట పాడుతున్నాను సార్, అంతే. అది ఎవర్రా లోపల? చెప్పండి రా, ఎవరు లోపల? చెప్పట్లా? తలంది ఎవర్రా లోపల? లోపల మీరేం చేస్తున్నారా? అది మరి ఏం చేస్తున్నారా మీరు? అది చెప్తారా లేదు? అది లోపల ఏమైనా కబడ్డీ ఆడుకుంటావా? అసలే శీతాకాలం, వెచ్చదనం కోసం ఏదో చేసుకుంటాం. అదేం పట్టించుకోకూడదు సార్. టార్చ్ లైట్ వేసి మరీ చూస్తున్నారు. ఛీ! అలా కాండ్రించి ఉమ్మేసి ఇంటికి పోండి సార్. ఆ రోజు నువ్వు కౌగిలించినప్పుడు తెలిసిందిరా. మీరేం వెళ్ళి పడుకోండి రా. అనుకోకండి సార్. అలా ఉమ్మేసి వెళ్ళిపోవచ్చుగా. అదోదులేసి కొంచెం క్యారెక్టర్లోకి లీనమైపోయాను. అమ్మయ్యా, రే దీన్ని మూసేయాలి. అందరినీ ఎందుకు పిలిపించానో తెలుసా? తెలీదే. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. మీరందరూ జైలు శుభ్రంగా ఉంచాలి. ఇంకో విషయం, ముఖ్యంగా ప్రోగ్రాం చేయాలి. ఎవరెవరు ఏమేం చేస్తారో చెప్పండి. నేను బాగా పాడతాను సార్. చెప్పు. ఏం చేస్తావు? నాకేం రాదు సార్. వీడు మాత్రం బాగా పాడతాడు సార్. ఎదురు కూర్చో. నేను బాగా పాడినా? నేను బాగా పాడతాను సార్. ఏది పాడు. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించా. అయ్యా అపస్వరంలో పాడతాడయ్యా. కూర్చోబే. నోరు మీరా, బాత్రూమ్ లో కూడా పాడడానికి పనికిరావురా నువ్వు. కూర్చో. నచ్చదుగా. అయ్యా వీడు బాగా పాడతాడు. ఆ, నువ్వు బాగా పాడతావా? ఆ, ఆ. పాడతాను సార్. ఇంతకు ముందు ఎప్పుడైనా పాడావా? స్టేజ్ లో పాడాను సార్, కానీ ఒంటరిగా పాడలేదు. మా తమ్ముడితో కలిసి పాడాను. అదేం లేదు సార్, బృందగానం. ఈ రెండు గొంతుకులు గాని కలిశాయంటే దబిడి దిబిడే. సార్ వాడు 9 నెంబర్ సెల్లో ఉన్నాడు సార్, వీడు 7లో ఉన్నాడు. మీకు అభ్యంతరం లేకపోతే మా సెల్లకు తీసుకెళ్లి మేము చేయాల్సింది చేస్తాం. ఏంటి అలా చూస్తారు? రిహార్సల్ చేస్తా ఉంటున్నాను. కమిషనర్ గారు, మీడియా వస్తున్నారు. ఏదైనా పొరపాటు జరిగిందనుకో. అయ్యో రేయ్, రేపు కమిషనర్ వస్తున్నారు, చెడగొట్టకూడదు. జాము రాత్రి అయ్యా మీరు వెళ్ళండి అయ్యా. వీడు పాడితే రేపు స్వాతంత్ర దినంలా ఉండదయ్యా. వీడు పాడకుండా నేను చూసుకుంటాను. అందరూ లేచండి. రేయ్, ఆపరా. ఆయన ఏదో ప్రమోషన్ కోసం ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే నువ్వు డీ ప్రమోషన్ చేసేట్టున్నావు. ఆపరా. 20 21 30 31 32 33 34 36 37 40 40 ఎత్తండి రా. కొంచెం దించండి దించండి. 170 179 180 181 182 183